హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అలా యూట్యూబ్లో. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చానండి. ఇది మనం చాలామంది దగ్గర వింటూనే ఉన్నాము. ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరిగితే మన కడుపులో ఉన్నది ఎవరు తెలుసుకోవచ్చా లేదా, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీలో స్కిన్ కలర్ బ్లాక్గా అవ్వడం, అలాగే ఉన్న కలర్ మీద కొంచెం తక్కువగా కనిపించడం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రెగ్నెన్సీలో కామనే. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చూసుకున్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీలో మనం వెయిట్ గెయిన్ అనేది అవుతాం. సో ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం వలన స్కిన్ అనేది రఫ్గా మారిపోతుంది, అంటే కొంచెం దళసరిగా గట్టిగా మారుతూ ఉంటుంది. సో ఇలా ఉండడం వలన స్కిన్ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఇలా ఉంటుందండి. ఆఫ్టర్ డెలివరీ స్కిన్ అనేది ఖచ్చితంగా నార్మల్గా అయిపోతుంది. సో దీని గురించి ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. అండ్ అలాగే ఎలాంటి కెమికల్ ఉన్న క్రీమ్స్ కూడా యూజ్ చేయకండి. ఇంకో రీజన్ చూసుకున్నట్లయితే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీలో ఇలా బ్లాక్గా మారడం, పిగ్మెంటేషన్ రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటిని బట్టి మనం జెండర్ని ప్రిడిక్ట్ చేయొచ్చా అని చూసుకున్నట్లయితే కనుక చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తారనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ లేడీకి ఫేస్ మీద మచ్చలు రావడం, అలాగే పిగ్మెంటేషన్ ఏర్పడడం, ఇలాంటివన్నీ ఉంటే కడుపులో బేబీ బాయ్ ఉన్నాడని చెప్తారు. అలాగే ఇలాంటి మచ్చలు లేకుండా అమ్మాయి గ్లోగా అనిపిస్తుంది, పిగ్మెంటేషన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న వాళ్ళ కడుపులో బేబీ గర్ల్ మోస్తున్నారు అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ వాస్తవం చూసుకున్నట్లయితే కనుక మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నా, అలాగే బేబీ గర్ల్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీలో ఈ మచ్చలు, పిగ్మెంటేషన్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. కాబట్టి ఇది ఒక ప్రెగ్నెన్సీ హార్మోన్ వల్ల మాత్రమే జరుగుతుంది, కానీ మన కడుపులో జెండర్ ఎవరు తెలుసుకోవడానికి మాత్రం కాదండి. ప్రెగ్నెన్సీ అనేది ప్రతి ఒక్కరికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒకరికి ఉన్న సిమ్టమ్స్ మరొకరికి ఉండకపోవచ్చు. అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి మచ్చలు, అలాగే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలలో అది కనిపించదు. అంత మాత్రాన వాళ్ళ కడుపులో బాబు ఉన్నారు, మీ కడుపులో పాప ఉందని మనం గెస్ చేసి చెప్పలేము. సో ఇలాంటివన్నీ మీరు నమ్మకుండా ఉంటే మంచిది. ఎవరు పుట్టినా సరే హెల్తీగా ఉంటే చాలు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.